ఒక రోజు ఉదయం నీ ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ యువర్ లోన్ ఈస్ అప్రూవ్డ్ అని. నీకు షాక్. ఎందుకంటే నువ్వు లోన్ అసలు అప్లై చేయనే లేదు. నువ్వు వెంటనే బ్యాంకుకి కాల్ చేస్తావు. వాళ్ళు ప్రశాంతంగా సార్ మీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్‌తో ఆల్రెడీ లోన్ తీసుకున్నారు అంటారు. అప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న. నేనెప్పుడు నా కార్డులు ఎవరికీ ఇవ్వలేదు. మరి ఎలా? ఇదే నిజం. ఈరోజు ఆన్‌లైన్‌లో టెలిగ్రామ్ గ్రూపుల్లో నీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అమ్ముతున్నారు. నువ్వు కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలి అన్నప్పుడు ఒక చిన్న మొబైల్ షాప్‌లో ఈకేవైసీ చేయాలి అన్నప్పుడు నీ ఆధార్ కార్డ్ ఫోటో ఇచ్చావు కదా! అక్కడే మొదలు. నీ ఆధార్ కార్డ్, పాన్ నంబర్, నీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నీ అడ్రస్ తీసుకొని పేరుతో లోన్, నీ పేరుతో క్రెడిట్ కార్డ్, నీ పేరుతో ఫేక్ సిమ్, నీ పేరుతో స్కామ్ అన్నీ చేయగలరు. ఇప్పుడు ఊహించు రేపు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తే మీ నంబర్ నుంచి ఫ్రాడ్ జరిగింది అని నీకు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఫ్రాడ్ జరిగింది నీ నంబర్‌తోనే. ఇంకో రోజు నీ సాలరీ అకౌంట్ ఫ్రీజ్ అయింది. బ్యాంక్ అంటుంది సస్పీషియస్ యాక్టివిటీ డిటెక్టెడ్. నీ తప్పు ఏమీ ఉండదు. కానీ నీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ వేరే చోట మిస్‌యూజ్ అయింది. అప్పుడు నీ డైలీ లైఫ్ ఆగిపోతుంది. ఏటీఎం పనిచేయదు. సాలరీ విత్‌డ్రా చేయలేవు. యూపీఐ పనిచేయదు. అప్పుడు నువ్వు అనుకుంటావు ఇది నాకు ఎందుకు జరిగింది? కారణం సింపుల్. నీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ మిస్‌యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్ చేస్తే ఫింగర్ ప్రింట్, నీ ఫేస్ ఐడి నీ పర్మిషన్ లేకుండా ఎక్కడా పనిచేయవు. అంటే నీ ఆధార్ నెంబర్ లీక్ అయినా కూడా బయోమెట్రిక్ లాక్ ఆన్ చేస్తే నీ ఆధార్‌ని మిస్‌యూజ్ చేయడం ఇంపాసిబుల్. ఇది చాలా మంది చేయరు. అందుకే ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ పాన్ కార్డ్‌ని వాట్సాప్‌లో ఫోటోగా షేర్ చేయకూడదు. పాన్ కార్డ్ ఫోటో పంపాల్సి వస్తే ఆ జిరాక్స్ కాపీ మీద డేట్ ప్లస్ పర్పస్ రాసి పంపాలి. అంటే దిస్ జిరాక్స్ ఈజ్ ఓన్లీ ఫర్ సిమ్ కేవైసీ ప్లస్ డేట్ రాసి ఆ పాన్ కార్డ్ జిరాక్స్ పంపాలి. అలా చేస్తే ఆ ఫోటోని వేరే చోట రీయూజ్ చేయలేరు. ఇంకా ప్రతి 2-3 మంత్స్‌కి ఒకసారి నీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి, నీ పేరు మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి చెక్ చేయడం అలవాటు చేసుకో. ఇలాంటి స్టెప్స్ నువ్వు ఫాలో అవ్వకపోతే ఈ వీడియో ఇక్కడ ఆగిపోతుంది. కానీ నీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ మిస్‌యూజ్ ఆగదు. ఈరోజు బయోమెట్రిక్ లాక్ ఆన్ చేయకపోతే రేపు నీ పేరు మీద లోన్ అప్రూవ్ అవుతుంది. నువ్వు అప్లై చేయకపోయినా. ఈరోజు పాన్ ఫోటో కేర్‌లెస్‌గా షేర్ చేస్తే రేపు పోలీస్ స్టేషన్‌లో ఇదే మీ సిగ్నేచర్ కదా అని అడుగుతారు. సో ఈ వీడియో క్లోజ్ చేయకముందే యాక్షన్ తీసుకో. ఈ వీడియోని నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చెయ్యి.